జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్ని తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం, జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్ పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్ కు ఊపిరి పోసినట్లు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, రాజకీయాలలో మహిళా సాధికారత అనే పదం వినడానికి చాలానే బాగుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రతి వేదిక పైన కూడా మహిళల హక్కుల గురించి, చట్టసభల్లో వాళ్ళకు దక్కాల్సినటువంటి 50% ప్రాతినిధ్యం గురించి మైక్ పట్టుకొని మరి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని కేబినెట్ గణాంకాలను గనక ఒకసారి పరిశీలిస్తే ఈ రాహుల్ గాంధీ చెప్పేటటువంటి మాటలకు వాళ్ళ పార్టీ చేతలకు అసలు పొంతన లేదనే చేదు నిజం బయటపడుతుంది. ఈ రాహుల్ గాంధీ మహిళలకు సమాన హక్కులు కావాలంటూ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. కానీ అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం మహిళలను కేబినెట్ దగ్గరికి వచ్చేసరికి పక్కన పెట్టేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు మొదట ఒక మహిళా ఎమ్మెల్యేకి కూడా చోటైతే ఇవ్వాల. అర్థమైందా? దీనిపైన విమర్శలంతా కూడా రావడంతో తరువాత జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో కేవలం ఒక్క మహిళకు మాత్రమే అవకాశం ఇచ్చారు. 33 మందికి పైగా ఉన్నటువంటి జంబో కేబినెట్ లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 3% దగ్గరే ఆగిపోయింది. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి చెప్పాలంటే మరింత దారుణం. అక్కడ ముఖ్యమంత్రితో కలిపి ఉన్నటువంటి మొత్తం మంత్రి మండలిలో ఏ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. అర్థమవుతుందా? కేబినెట్ లో మహిళలకు కనీస ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన కూడా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన సొంత రాష్ట్రాలలో మహిళలను పక్కన పెడతా ఉంటే, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు అత్యున్నత పీఠాలపైన అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయినటువంటి రాష్ట్ర పదవి స్థానంలో ఒక గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని కూర్చోబెట్టింది. ఇకపోతే కేంద్ర ఆర్థిక శాఖ వంటి అత్యంత కీలకమైన పదవితో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలను మహిళా మంత్రులకు అప్పగించి కేంద్ర కేబినెట్ లో మహిళా నాయకత్వానికి పెద్ద పెట్టేశారు. పార్లమెంట్ లోను అలాగే ఎన్నికల సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి రాహుల్ గాంధీని ఒకే మాట్లాడుతున్నా. కర్ణాటక అలాగే హిమాచల్ ప్రదేశ్ లలో కేబినెట్ ఏర్పాటు చేసే దగ్గరకు వచ్చేసరికి మీకు మహిళా ఎమ్మెల్యేలు ఎందుకు గుర్తుకు రావడం లేదు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అలాగే ఉచిత పథకాలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఓట్లు దండుకునే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో పదవులు పంచే దగ్గరకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ మగవాళ్ళకే పెద్దపెట్ట వేస్తున్నారన్న విషయం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కేవలం స్టేజీలెక్కి మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. అధికారం నిజంగా మన చేతిలో ఉన్నప్పుడు మహిళలకు ఎంత భాగస్వామ్యం ఇస్తున్నామన్నదే ఇక్కడ అసలు లెక్క. అక్కడే కాంగ్రెస్ పార్టీ తడబడుతుంది. ఈ రాహుల్ గాంధీ మహిళలకు 50% ప్రాతినిధ్యం కావాలని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ముందు తన పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ లెక్క ఎంత ఉండదో కూడా ఒకసారి చూసుకోవాలి కదా. బయటేమో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో పని చేస్తే దాన్ని డబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి అంటారు. మహిళలను కేవలం ఓటర్లుగా చూడడం కాదు, అధికారంలో భాగస్వామ్యులుగా కూడా చూడాలా. లేదంటే మహిళా సాధికారత అన్నమాట స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకునే డైలాగ్ గానే మిగిలిపోతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ద్వంద్వ విధానాలు, రాహుల్ గాంధీనే స్వయంగా ఒప్పుకోవాల్సినటువంటి వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కేవలం ఓట్ల కోసం మహిళల్ని వాడుకోవడం కాదు, వాళ్లకు నిజమైన రాజకీయ అధికారం ఇవ్వాలా. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ఈ వివక్ష పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.